తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాలేయ వ్యాధి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ అమరవీరుల స్తూపం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కాలేయ ఇన్ఫెక్షన్ తో చనిపోతున్నారని తెలియజేశారు. ముఖ్యంగా పిల్లల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన 24 గంటల్లోగా తప్పకుండా వేయించాలని సూచించారు. WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి, దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అండ్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీంద్ర ప్రసాద్ గారు వచ్చి నేను ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సి. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఈజ్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి, సి వచ్చే అవకాశం ఉంది. వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా, ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మైక్రోబయాలజీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాను.
కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూరంగి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ బి మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ మాట్లాడుతూ రోటరీ ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోందని అన్నారు. సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సాయి సుందర్, ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్ ఎం విజయలక్ష్మి, క్లబ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజర్స్ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారండి. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని మేము చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మెయిన్గా మనం ఏది చేసినా అండి మెయిన్ బాలింతలు గర్భిణీల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనం అదే చెప్పుకుంటున్నాం, టు రెడ్యూస్ మ్యాటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ. అండ్ దానిలో భాగంగానే బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చాలా ఆరోగ్య సూత్రాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నామండి. అండ్ వాళ్ళు గర్భిణీలకి మంచి ఆహారం అందివ్వాలి అని చెప్పేసి వాళ్ళకి చాలా ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. అందులో ఖర్జూరం కానివ్వచ్చు, ప్రోటీన్ పౌడర్, అండ్ బాలింతలకు వచ్చేసి బ్లాంకెట్స్ మరియు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆహారం అదేవిధంగా బాలింతలకి రగ్గులు ఇవన్నీ కూడా సప్లై చేయడానికి చూపించి గవర్నమెంట్ వారు ఇస్తున్న దానికి కూడా అదనంగా మేము కూడా వాళ్ళకి ఓ సేవా రూపంలో వాళ్ళకి అందజేయడానికి ముందుకు వచ్చి చీడి గ్రామంలో చేయడం, దాన్ని అందరూ వచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చీడి గ్రామంలోని పిహెచ్ సెంటర్లో న్యూట్రిష్ ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రోటరీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 220 దేశాల్లో ప్రతి నెల ఒక కార్యక్రమం డిజిగ్నేట్ చేస్తుందండి. అందులో భాగంగా ఏంటంటే ఈ జూలై నెల వచ్చి మెటర్నల్ చైల్డ్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ చైల్డ్ ప్రోగ్రాంలోనే న్యూట్రిషన్ ఫుడ్ గవర్నమెంట్ చేసి దానికి సహాయంగా మేము కూడా సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసామండి. దీనికి డాక్టర్ బి మౌనిక గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇచ్చేశారు. వారు ఈ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, డెలివరీ అయిన తర్వాత ఎలా తీసుకోవాలని చాలా విశదంగా చెప్పారు. డాక్టర్ గారికి మా తరఫున సన్ రైజ్ తరఫున అందరితో కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ కార్యక్రమం చేస్తున్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, ఏఎన్ఎంస్ వీళ్ళంతా వచ్చి మాకు అన్ని డాక్టర్స్ వీళ్ళంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాలింతలు ఎలా ఉండాలి, చంటి పిల్లల్ని ఎలా కేర్ చేసుకోవాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ఎలా ఫుడ్ తినాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ లో రోడ్డు కుంగిపోయి డీసీఎం బోల్తా పడింది. గత సంవత్సరం కూడా ఇదే స్థలంలో రోడ్డు కుంగిపోవడంతో కొన్ని నెలల పాటు రాకపోకలకు అంతరాయం కలిగి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు శాఖల అధికారులను సందర్శించి 5 కోట్ల రూపాయలను వెచ్చించి నాలాపై రాడ్డును నిర్మించారు. ఏడాది గడవక ముందే మళ్లీ రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోయి లారీ వరిగి పడిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంత ఖర్చు చేసి రోడ్డు నిర్మించినా కూడా కుంగిపోవడం ఏమిటంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపైన అమ్మవారి ఆశీస్సులుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మవారి బోనాల ఉత్సవ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన కమిటీ, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, గుడిలో ఉన్న పూజారులకు, అధికారులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈసారి బోనాల ఉత్సవాలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను జరిపించే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు, బోనాల ఉత్సవాలు జరుపుకోవడం, మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది. మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఎక్కడా చిన్న
వీసమెత్తు అసౌకర్యం కూడా బోనాలు తెచ్చేటువంటి భక్తులకు కానీ దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ కలగొద్దు అని చెప్పి చాలా మీటింగ్లు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి. చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ ముసలి వాళ్ళను కానీ మహిళలను కానీ ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్లకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని, విఐపి దర్శనానికి గంటలు వాళ్ళను వెయిట్ చేపించొద్దని, ఆ 2 నిమిషాల కంటే ఎక్కువగా కూడా విఐపిలు మరి గుళ్ళల్లో ఉండకూడదు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా ఇచ్చి మరి ఈసారి బోనాలు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్లది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉన్న కమిటీలు అక్కడ కూడా చాలా బాధ్యతతో అక్కడ సౌకర్యాలను చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మంచి అలంకరణ చేసి మరి మంచి మార్గం ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బోనాలు సమర్పించే అవకాశం కల్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బోనాలు అనేటివి మనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మనకు ఏం కావాలో అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం నీ దగ్గరకు వస్తాం తల్లి అని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. మరి అదేవిధంగా రైతులు మంచి వర్షాలు రావాలని, మంచి పంటలు పండాలని, మనం ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనం తెలంగాణ అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి నేను అమ్మవార్లందరినీ కూడా మొక్కుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి మరి బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా వారిని నడిపించాలని నేను అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి తెలంగాణ పురోభివృద్ధి చెంది మళ్ళీ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా, ఒక మహిళగా మొట్టమొదటగా నేను ఈ బోనాలు జరిపించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ అమ్మవారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా దండం తెలియజేసుకుంటూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చోరీ నిమిత్తం వచ్చిన దొంగకు వింత అనుభవం ఎదురైంది. సత్తుపల్లి పట్టణంలో ఎంఆర్ హబ్ సమీపంలో ఉన్న ఓ చోరీ చేయడానికి ఓ దొంగ గోడ దూకి వచ్చాడు. ఇంటికి సీసీ కెమెరా అమర్చి ఉండడంతో దొంగను పసిగట్టి సైరన్ మోగడంతో సెకన్ల వ్యవధిలో దొంగ పరారయ్యాడు. దొంగ పరారైన సీసీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ పాలనలో రోడ్లు అధ్వానంగా మారాయన్న మాజీ మంత్రి పితాని. కూటమి ఆధ్వర్యంలో ప్రజాపాలన అందిస్తామంటూ స్పష్టం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్. చిత్తూరు వీరప్పనంటూ తీవ్ర వ్యాఖ్యలు. సూపర్ 6 పథకాలపై చంద్రబాబు వెనకడుగు. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం. కాలేయ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. ర్యాలీలో ప్రజలకు వివరించిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.